అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జననానికి అరబ్ దేశాన్ని ఎంచుకొనుట. సృష్టి ప్రక్రియ. పేజీ నంబర్ 2. అరబ్బులు ధైర్యసాహసాలలో వారికి వారే సాటి. కష్టనష్టాలను ఎదుర్కొనే సహజగుణములు కలవారు. యుద్ధము అంటే వారికి మరీ ప్రీతి. వారు సహజముగా ఉత్తేజవంతులు, స్వాతంత్రులు మరియు విశాల హృదయములు, ఒకరికి తలవొగ్గి జీవించేవారు కాదు. ఆత్మగౌరవం, ఆత్మాభిమానం మరియు నిర్భయము వారి గుణగణములు. ఈ గుణగణములు ఇతర దేశ ప్రజలలో అంతగా కనిపించేవి కావు. కానీ వారిలో దుర్గుణములు కూడా చాలా ఉండేవి. 1470 ఏళ్ల క్రితం అరబ్బు ప్రాంతం ప్రభుత్వం లేకుండా మనుగడ సాగించబడేది. ప్రతి తెగ తమ స్వాతంత్రాన్ని ప్రకటించుకునేది. స్వయంగా ఒక స్వతంత్ర వర్గముగా పరిగణించుకునేది. ఆటవిక చట్టమే అక్కడి శాసనము. దారి దోపిడీ, కొల్లకొట్టడం మరియు అనాథుల మరియు నిరపరాధుల హత్యలు అక్కడ సర్వసాధారణం. మానవుల మాన ప్రాణాలు ఆపదల్లో ఉండేవి. వివిధ తెగలవారు ఒకరిపై ఒకరు చిన్న చిన్న సంఘటనలపై క్రోధాలు పెంచుకుని తరచుగా కత్తులు దూసేవారు. వారిలో నిరక్షరాస్యులే ఎక్కువ. ఎవరినైనా అల్లునిగా అంగీకరించాలంటే వారు నీచంగా భావించేవారు. పరువు ప్రతిష్టల కొరకు వారు తమ ఆడ సంతానాన్ని సజీవముగా పూడ్చిపెట్టేవారు. భోజనం, వస్త్రాధారణ, స్నానాది దినచర్యలలో అవలంబించవలసిన కనీస సభ్యత సంస్కారాలు వారికి తెలియవు. దేవుడు ఒక్కడే అన్న భావన వారిలో లేకుండా పోయెను. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఆనాడు ప్రపంచం మొత్తం మీద తౌహీద్, ఏకేశ్వరాధన అను భావన మటుమాయమై ఉండెను. అరబ్బులు తమ పూర్వీకుల మతాచారాలను, మూఢనమ్మకాలను నిరంతరం పాటించేవారు. ఆధ్యాత్మిక, నైతిక, సంక్షేమ, సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ రంగాలు వారికి ఏమీయూ తెలియవు. ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం జన్మించిన కాలంలో అరబ్బులందరూ విగ్రహారాధన చేసేవారు. ప్రజలు విగ్రహాలను, కొన్ని చెట్లను, సూర్యచంద్రులను, నక్షత్రాలను, కొన్ని పర్వతాలను, నదులను, కొన్ని జంతువులను పవిత్రముగా భావించి పూజించేవారు. తమకు నచ్చిన విధముగా సృష్టికర్తను వివిధ విగ్రహముల రూపములో మలిచి గుడ్డిగా ఆరాధించేవారు. సారాయిని తాగుట, మత్తు పదార్థాలను సేవించుట, జూదమాడుట, స్త్రీల శీలమును దోచుట, వ్యభిచారము చేయుట, పేదవారి మాన ప్రాణములను నిలువునా దోచుటను దుర్గుణములు వారిలో సర్వసాధారణంగా ఉండేవి.